రాజధాని అమరావతి భూసేకరణ చేసిన సమయంలో భూమి లేని పేదలకు పింఛన్ అందించాలని అప్పుడు టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ భూములన్నీ కోల్పోయిన తర్వాత అక్కడ కూలీ చేసుకున్న వ్యక్తులు కూడా ఉపాధి కోల్పోతారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే అప్పుడు తీసుకుంది. అందులో భాగంగా వారికి నెలకు 2,500 చొప్పున పెన్షన్లు అందించింది. తర్వాత కాలంలో ఈ పెన్షన్ మొత్తాన్ని 5,000కి పెంచింది వైసీపీ ప్రభుత్వం. అదే విధంగా వివిధ కారణాలతో కొంతమందికి పెన్షన్లు రద్దయ్యాయి. అయితే 2024 ఎన్నికల్లో గెలిచిన తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ పెన్షన్లను మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులని స్వీకరిస్తుంది. ఇందులో భాగంగా 4,929 మంది పెన్షన్ల పునరుద్ధరణపై త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అర్హులైన వారి నుండి సిఆర్డీఏ దరఖాస్తులు సేకరిస్తుంది. పెన్షన్ల కోసం గ్రామాలలోని సిఆర్డీఏ కార్యాలయాలలో దరఖాస్తు ఇవ్వాలని లేదా గ్రామ సభ సమయంలో అందించవచ్చని సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఈ మధ్యనే ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ నేపథ్యంలో పెన్షన్ల కోసం భూమి లేని వారి నుండి దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. అమరావతి రాజధాని గ్రామాలైన ఎర్రబాలెం, నలుగురు, కృష్ణాయపాలెం, నిడమర్రు, నీరుకొండ, బేతపూడి గ్రామాల్లో సోమవారం రోజున గ్రామ సభ జరిగాయి. ఈ సందర్భంగా పెన్షన్ల కోసం రైతు కూలీల నుంచి భారీగా వినతులు వచ్చాయి. సుమారుగా 3,298 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తుదారుల నుండి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాస్బుక్ జిరాక్స్లు అధికారులు తీసుకున్నారు.